ఇది ప్రజాస్వామ్యం. ఎందుకంటే మేము వన్ సైడ్ ఎలక్షన్ చేసుకోవాలనుకుంటే మాకు జెడ్పీటీసీ ఇది మాకేం కీలకం కాదు. అందులో ప్రభుత్వ 8 నెలల్లో అయిపోతుంది. 8 నెలలు అయిపోతుంది. అయినా జెడ్పీటీసీ మాకేం కూటమి ప్రభుత్వానికి ఏం ఇప్పుడు కీలకం వచ్చే కాదు. పెద్ద ఎఫెక్ట్ ఇది. కీలకేం కాదిది. మరి వీళ్ళు ప్రజాస్వామ్యబద్ధంగా 11 నామినేషన్లు పడ్డాయి. ప్రజలకు ఒక నమ్మకం కుదిరింది. ఎందుకంటే గతంలో ఎప్పుడే గాని స్థానిక ఎన్నికల్లో నామినేషన్లు వేయనిచ్చేవారు కాదు. ఏసేకొస్తే బెదిరించేవారు. ఇది నాట్ ఓన్లీ పులివెందుల. ఈ రాజారెడ్డి రాజ్యాంగం గత 5 సంవత్సరాలుగా స్థానిక ఎన్నికల్లో ఎక్కడ పోటీ చేయనీయలేదు. ఏసేకొచ్చిన వాళ్ళు కొట్టడం బెదరడం చూశారు. మీరు 11 నామినేషన్లు పట్టడంతోనే జగన్మోహన్ రెడ్డి గారికి వాళ్ళ పార్టీకి అర్థమైపోయింది. ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్నాయి. అది ప్రచారం. మరి నామినేషన్లు వేసిన తర్వాతైనా ప్రచారం మొదలుపెట్టిన తర్వాత అయినా వాళ్ళు ఎన్నికలు బైకాట్ చేయొచ్చు. మేము కూటమి ప్రభుత్వం కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ ప్రచారం చేసుకున్నారు. ఇండిపెండెంట్ మేము ఇంటింటికి వెళ్ళి ఈ సంవత్సరం లోపల మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, చేయబోయే కార్యక్రమాలు ఏంటి, పులివెందులు ఏ విధంగా అభివృద్ధి జరుగుతోంది, రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా అన్ని సెక్టర్స్ ఎలా డెవలప్ జరుగుతుందో ప్రతి ఇంటికాడికి వెళ్ళి 5 నిమిషాలు కూర్చొని మేము కూడా యాజ్ ఎ ఇన్ఛార్జ్ మినిస్టర్గా నేను, ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి గారు, మరి కమలాపురం ఎమ్మెల్యే గారు, మరి బీటెక్ రవి గారు అందరమే ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకి వెళ్ళి ప్రచారం చేసాం. వాళ్ళ సమస్యలు రాసుకున్నాం. మేము ఇప్పుడు కోడ్ ఉంది, ఈ సమస్యలు పరిష్కారం ఇవి చేయగలం, ఇవి చేయలేం. దగ్గరలో ఫ్రీ బస్సు మహిళలకి, అన్నదాత సుఖీభవ, మరి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నాం అన్న విషయాలు కూడా మేము ప్రజలకు చెప్పాం. మరి ఎప్పుడు స్థానిక ఎన్నికల్లో ఓటు అడిగిన కుటుంబం వైఎస్ కుటుంబం. మళ్ళీ వారు కూడా ఓటు అడగటంతో ప్రజలు ఇప్పుడు బుద్ధి చెప్పాలి, ఈ పులివెందులలో ఎలా ఉంది, వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పడ్డారని ప్రజలు కూడా అర్థమైంది. ఆ అవేర్నెస్ మేము తీసుకొచ్చాం. ప్రజలకు ఓటేసే అవకాశం మేము కల్పించామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి అంతేకాదు, మరి ఓటు బైకాట్ చేయాలనుకున్న వాళ్ళు ఎప్పుడో బైకాట్ చేయొచ్చు కదా. నిన్న ఉదయం పోలింగ్ జరిగింది. పోలింగ్ 7 గంటలకి స్టార్ట్ అయింది. మా ఏజెంట్లు రాలేదని ఎక్కడైనా కంప్లైంట్ ఇచ్చారా? ఎనీవేర్ ఎనీ కంప్లైంట్ రైజ్ రాలేదు. ఎక్కడే కానీ ఏ విధంగా సమస్య కాలేదు. అంటే మీరు చెప్పే దాంట్లో వైసీపీ క్యాడరే అసలు పూర్తిగా టీడీపీ వైపు వచ్చేసిందని అనుకోవాలా? ఏజెంట్లు కూడా రాలేదు, పైగా ఎక్కడ కంప్లైంట్ కూడా చేయలేదు. సార్ వైసీపీలో మీరు ఎన్ని జాయినింగ్స్ అయ్యాయి, ఎంతమంది మెయిన్ లీడర్స్ జాయినింగ్ అయ్యారు. కొంతమంది వాళ్ళతో ఉండటం ఇష్టం లేక ఇక టీడీపీలోకి వెళ్తే భయపడితే ఏం చేస్తారో ఏమని చెప్పి కొంతమంది బయటికి వెళ్ళిపోయారు. నేను అనేది ఇప్పుడు మరి ఎలక్షన్ నిన్న ఉదయం నుంచి జరుగుతుంది. అవినాష్ రెడ్డి గారు సేవ్ డెమోక్రసీ అని పులివెందుల నడివీధుల్లో నడుచుకుంటూ పోతుంటే పులివెందుల ప్రజలే నవ్వుకున్నారు. సేవ్ డెమోక్రసీ ఏంటి? ఇప్పుడు వి సేవ్డ్ డెమోక్రసీ, మేము కాపాడాం డెమోక్రసీని. ఆయన కోరుకున్నట్లుగా సేవ్డ్ చేశాం. మరి ఈరోజు నేను ఒక్కటే చెప్తున్నా, అవినాష్ రెడ్డి గారికి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఉదయం ఎలక్షన్ జరిగింది. మీకు ఉదయం నుంచే మా ఏజెంట్లు రానిలేదు, అక్కడి నుంచి వచ్చారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు మనుషులు తీసుకొచ్చారు, మరి ఆదినారాయణ రెడ్డి గారు తీసుకొచ్చారు, అది తీసుకొచ్చారు, ఇది. మరి ఉదయమే బైకాట్ చేయొచ్చు కదా. వాళ్ళు బైకాట్ చేయలేదు. సాయంకాలానికి ఏ బూత్లో ఏంటి ఏం కథ అని ఫీడ్బ్యాక్ తెచ్చుకున్న తర్వాత ఇంక లేదు, మన పార్టీకి ఏజెంట్లు కూడా రాలేదు, ఏజెంట్లు కూడా పెట్టలేని పరిస్థితికి వైసీపీ పార్టీ వెళ్ళిపోయిందనే విషయం తెలుసుకొని మేము బైకాట్ చేస్తున్నాం. ఎక్కడన్నా పలానా బూత్లో వైసీపీ మా ఏజెంట్ని కూర్చోలేదని సీఈఓకో కలెక్టర్కో ఎవరికైనా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ పెట్టి నిన్న సాయంకాలం నుంచి మొదలైంది మళ్ళీ డ్రామా, డైవర్షన్ పాలిటిక్స్ మొదలుపెట్టారు. నిన్న రాత్రి నుంచి పెట్టారు. మా రాత్రి మరి ఎలక్షన్ కమిషన్ కూడా మరి ఏం పరిశీలించారో మరి 2 బూతులు రీపోలింగ్ పెట్టారు. రీపోలింగ్ అడిగింది వైసీపీ పార్టీ, మళ్ళీ ఈరోజు బైకాట్ చేస్తా ఉండేది వైసీపీ పార్టీ. మరి ప్రజలకి ఇదేం అర్థం కాదా అండి? రేపు కౌంటింగ్ కూడా బైకాట్ చేస్తే ఏంటి పరిస్థితి? చంద్రబాబు నాయుడు గారు అరాచకం. ఇప్పుడు ప్రశాంతంగా ఓటింగ్ జరిగితే చంద్రబాబు నాయుడు గారు అరాచకం. సతీష్ రెడ్డి గారేమో లోకేష్ బాబు గారిని మాట్లాడతారు, అవినాష్ రెడ్డి గారేమో పోలీసుల్ని, రెవెన్యూ డిపార్ట్మెంట్ని, ఎలక్షన్ కమిషన్ని, అదేవిధంగా మరి టీడీపీ నాయకుల్ని, కూటమి నాయకుల్ని మాట్లాడతారు. ప్రజాస్వామ్యబద్ధంగా మేము 11 నామినేషన్లని వేయించడమే ప్రజాస్వామ్యం. ఎక్కడ ప్రజాస్వామ్యమే లేదు. పోలీసులు వన్ సైడ్గా పనిచేశారు. ఇప్పుడు జగన్ కూడా క్లియర్గా ఒకే మాట మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా తాజాగా ఆయన ఒక మాట మాట్లాడారు. అసలు ఈ ప్రజాస్వామ్యం చంద్రబాబు పూర్తిగా కూడా ఒక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూనీలు చేయటం, గూండాలు, అరాచకాలు చేయడం ఇవన్నీ ప్రజలకు అర్థమైపోయిందండి.
ఆ రోజు కూడా ఏం చెప్పారు, ఈవీఎంలు మీద ఎస్. ఈవీఎంలు మోసం చేశారు, మోసం చీటింగ్ చేశాయి, చేశారు, గెలిచారు ఈవీఎంల అని. మీద మోసం చేశారన్నారు. ఇప్పుడేమో వెన్నుపోటు దినోత్సవం అన్నారు. ఈవీఎంలు మోసం చేశారన్నారు. ఇప్పుడేమో బ్యాలెట్ రిగ్గింగ్ చేసుకున్నానన్నారు. ప్రజలు మోసం చేశారని చెప్పి ఆ రోజు కూడా ఏం చేశారు చెప్పండి, వెన్నుపోటు. వెన్నుపోటు దినోత్సవం అని చెప్పిన మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి గారు. నేను అనేది ఇప్పుడు కూడా, నిన్నటి కూడా ఏ సాక్షిలో ఏదో వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి ఫోటో పెట్టి అప్రజాస్వామ్యం, అప్రజాస్వామ్యం అని చెప్పి పెట్టారు. ఆటవిక న్యాయం. ఎక్కడ సాక్షి పేపర్లో గతంలో కూడా ఇలాగే నారావారి చరిత్రని చంద్రబాబు నాయుడు గారు పెద్ద కత్తి పెట్టుకొని వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారని చెప్పారు. మరి ఎవరు వివేకానంద రెడ్డి గారిని హత్య చేశారు? చంద్రబాబు నాయుడు గారి క్యారెక్టర్ అదా? ఒకరిని ఆయన చెయ్యరు, ఇంకొకరిని చేయనీరు, చేస్తే ఒప్పుకోరు. అలాంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం, అసలు ప్రజలే నవ్వుకుంటున్నారు. ప్రజా సేవ్ డెమోక్రసీ ఏంటి? వీళ్ళు ఇప్పుడిప్పుడే ఈ వెంటిలేటర్ మీద ఉన్న ఈ రాష్ట్రాన్ని ఆక్సిజన్ స్థాయికి తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని పరుగులు పెడుతున్నారు. వీళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మరి సంవత్సరం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా రెచ్చగొడుతున్నారు మీరు